అభివృద్ధి చెందినం అంటున్నాం, ఐటీ దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఉన్నాయి అంటున్నాం, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్ మన దగ్గర ఉన్నాయి అంటున్నాం, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇక్కడ ఉందంటున్నాం. కానీ మన బుద్ధి, మన ఆఫీసుల తీరు మారడం లేదు. ప్రపంచ దేశాలకు సంబంధించిన ఎవరు ఇక్కడ వచ్చి ఉన్నా, ఏ ఇల్లు కొనుక్కున్నా, ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకురా దేవుడా ఇక్కడికి వచ్చినా అనుకునే పరిస్థితి ఆ యువ జంటకు ఈరోజు కనిపిస్తుంది. ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో ఉంటే భార్యను తీసుకెళ్లాలంటే పెళ్లి నమోదు చేయించుకోవాలి, అధికారిక పత్రం తీసుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భార్యను వెళ్ళి కుటుంబ సభ్యులతో అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫోటో దిగే పరిస్థితులు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయా? మీరు ఆలోచన చేయండి. అందుకే నేను చెప్పా శ్రీనివాసరెడ్డి గారికి, సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మనకు బంగారు గుడ్డునిచ్చే బాతు. ఆ బంగారు బాతును ఈరోజు మనం జాగ్రత్తగా దాన్ని మంచిగా చూసుకోవాలి. అక్కడికి వచ్చే వాళ్ళు కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నారు. 15,000 కోట్ల రూపాయలు మనకే వస్తున్నాయంటే రియల్ ఎస్టేట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులుగా పెడుతున్నారు. 7.5% స్టాంప్ డ్యూటీ ఛార్జ్ చేసే మనకే 15,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఆ ఆస్తులు కొనుక్కుంటున్న వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు. మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చేవాడు ఆఫీస్కి వస్తే నించోవడానికి జగా లేదు, కనీసం మర్యాదగా పలకరించేవాడు లేడు. వాళ్ళని ఏదో దొంగల్ని చూసినట్టుగా, లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తే, నేరం చేస్తే సబ్ రిజిస్ట్రార్కి వచ్చినట్టుగా మనం పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఈ విధానంలో మార్పు రావాలి, మన ఆలోచన దూరంలో మార్పు రావాలి. అందుకే ఈరోజు ఇక్కడ 3 ఎకరాల పైగా స్థలాన్ని 50,000 స్క్వేర్ ఫీట్లో ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎంత గౌరవంగా మర్యాదగా వసతులు ఉన్నాయో ఆ స్థాయిలో ఈరోజు ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఉదారంగా ముందుకు వచ్చిన అపర్ణ 30 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా స్థలము మాది, నిర్మాణం వాళ్ళది. ఇది సంవత్సరాల కొద్ది వాయిదాలు వేసే కార్యక్రమం కాదు. 9 నెలలు వాళ్ళు అడిగినరు, 7 నెలలు అని మా మంత్రి చెప్పిండు. వయా మీడియాగా 8 నెలలు చేసుకోండి అని నేను చెప్తున్నా. ఎవరో పెద్ద మనిషి ఉండాలి కదా పంచాయతీ దించడానికి. వారు 9 అన్నారు, మా మంత్రి 7 అన్నారు. మధ్యస్థంగా చేసుకుందాం. 8 నెలల్లో ఇక్కడ ఒక అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఉండే 4 సబ్ రిజిస్ట్రార్, మనం ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తే, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడికి డైరెక్ట్ ఆన్లైన్ టైం, తిరుపతిలో దర్శనానికి మనకిప్పుడు ఆన్లైన్లో మనకు టైం వస్తుంది, స్లాట్, ఏ టైంకు నువ్వు దర్శనం చేసుకోవాలో నీకు ముందే సమాచారం వస్తుంది. ఇవాళ అలాంటి విధానాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రవేశపెట్టారు మా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వచ్చి గంటల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. కుడి ఎడంగా 5-10 నిమిషాలు అటు ఇటుగా మీరు ఎప్పుడు రావచ్చో, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎప్పుడు వెళ్ళొచ్చో మీకు స్పష్టంగా టెక్నాలజీని వాడి ఈరోజు మీకు సమయాన్ని ఇండికేట్ చేస్తారు. మిగతా సమయం మీ పని మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులు వెళ్తే అత్తగారింటికి పోయినట్టు ఒక మంచి వాతావరణంలో కుటుంబంతో ఫోటో దిగి రిజిస్ట్రేషన్ చేసుకొని పోయే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేయమని నేను సూచన చేసిన. ఎందుకంటే ఇవన్నీ మనల్ని మనం గౌరవించుకోవడమే, ఇది ఇతరుల కోసం చేయడం లేదు. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం మీకు వసతులు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఇందులో ఖర్చు లేదు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏదైనా అనుకుంటారో మీకు పెట్టే ఖర్చు అయినది, ఇది మీరు ఎంత పెడితే అంత ఆదాయం వస్తుంది. ఇది చాలామంది ఇక్కడ మీరు మంచి వసతులు కల్పిస్తే, ఫాస్ట్గా డాక్యుమెంట్ చేస్తే సంవత్సరానికి 19 లక్షల డాక్యుమెంట్లు మనం మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉంటే సంవత్సరానికి 19 లక్షల డాక్యుమెంట్లు చేస్తున్నాం. కొంతమంది అవకాశం రాక విదేశాల నుంచి వస్తే టైం దొరక్క రిజిస్ట్రేషన్లు చేయకుండా వెనక్కి మళ్ళీ వెళ్తున్నారు. అందుకే వాళ్ళందరికీ
మీరు వేగంగా రిజిస్ట్రేషన్లు చేస్తే డాక్యుమెంట్స్ పెరగడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మన గౌరవం కూడా పెరుగుతుంది. ఇతర దేశాలకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఉండే కార్పొరేట్ కంపెనీసు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళు ఏది పెట్టాలన్నా, ఏది చెయ్యాలన్నా, ఒక అసెట్ లాంగ్ లీజ్ తీసుకోవాలన్నా, ఒక అసెట్ కొనుక్కోవాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రావాలి.